మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటామో ఏడికి పోతామో ఎరికేనే కదా మీకు. అది పాండ్రి మేడారం దిక్కే పోవాలి మనం. మన సమ్మక్క తల్లి గద్దె మీదకి వచ్చింది. సమ్మక్క ఒక గద్దె మీద, సారలమ్మ ఇంకో గద్దె మీద. అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు చూసేందుకు రెండు కళ్ళు చాలనే చాలాయి. కానీ ఏం జనాలోల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అగో పాండ్రి చలో మేడారం. సమ్మక్క తల్లికి శతకోటి వందనాలతోని స్వాగతం సుస్వాగతం. అగో శిల్కల గుట్ట నుంచి మన సమ్మక్క జనాల దగ్గరకు వస్తాంది సుడురులో. జిల్లా ఎస్పీ సారు 3 రౌండ్లు గాలులకు కాల్పులు వేసి సమ్మక్క తల్లికి స్వాగతం చెప్పిర్రు. కుంకుమ భరణి రూపంలా శిల్కల గుట్ట నుంచి జనంలకచ్చింది సమ్మక్క తల్లి. బుజారన్నాడు కన్నపల్లి నుంచి సారమ్మ కూడా వచ్చింది కదా. కానీ ఎటు చూడు జనాలే జనాలల్లా. లచ్చలు కాదు, దగ్గర 1 కోటి మంది కూడా ఉండొచ్చు నన్ను అడిగితే. ఇక కిలోమీటర్ల పొడుగుత లైన్లు తొవ్వలన్నీ మేడారం దిక్కే పోతున్నాయి. మన రాష్ట్రం నుంచే కాదులో చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి కూడా బొచ్చెడు మంది వస్తూనే ఉన్నారు. నిజంగా కుంభమేళ లెక్కనే ఉన్నది పో మేడారం అంతా. ఇక ఇప్పుడు అంటే కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమారు, సిరాజు, గిరాజు అని కలవరిస్తాండ్రు. కానీ ఒక 15-20 ఏళ్ళ కిందటనైతే క్రికెట్ అంటే సచిన్ కోసమే క్రికెట్ చూసేటోళ్ళు. సచిన్ బ్యాటింగ్ చేస్తా అంటే దేశం అంతా మురిసి ముప్పందం అయ్యేది. సచిన్ అవుట్ అయితే ఇక కడమాట కూడా చూడకపోయేది, టీవీలు బంద్ పెట్టుకునేది. అట్లుండే సచిన్ అంటే. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సచిన్ను క్రికెట్కు దేవుడు అంటారు. మరి అసాంటి సచిన్ మనం గల్లీల క్రికెట్ ఆడుతుంటే సడన్గా వచ్చి మనతోనే బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటదల్లా. ఇగో ఇట్లుంటది చూడురి. అయితే మన సచిన్ అన్న కాశ్మీర్ దిక్కు తిరుగుతుండు. ఇక కాశ్మీర్లోనే అక్కడి లోకల్ జనాలు ఇగో క్రికెట్ ఆడుతుర్రు. అప్పుడే సచిన్ అన్న వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా క్రికెట్ ఆడిండు వాళ్ళతోని. हम खेले चलो వారే వా, అసలు సచిన్ కనవరుడే పెద్ద షాకురా అంటే ఆ చిన్న సచిన్ వీళ్ళతో క్రికెట్ ఆడుతుండంటే ఇంకెంత షాకులా ఉండాలి వీళ్ళు కదా. జరసేపటి దాకా నమ్మలేదట అన్నట్టు ఇక వాళ్ళు బాలేసుడు, సచిన్ అన్న బ్యాటింగ్ చేసుడు. ఆగా చూడుర్రల్లా. బాబ్బా ఎన్నాళ్ళ ఆయన సచిన్ బ్యాట్ పట్టంగా చూడక నేను. आउट करना पड़ेगा थैंक यू। तो मेरा ध्यान आपके ऊपर है. కానీ ఎన్ని బాల్ వేసినా వాళ్ళు సచిన్ ను మాత్రం అవుట్ చేయలేదు. వాళ్ళ ఇక ఇట్లా కాదని బ్యాట్ ను మర్రేసి ఇక నన్ను అవుట్ చేయరి నన్ను అని ఛాలెంజ్ చేసిండు. आउट करना पड़ेगा అయినా వాళ్ళతోని కాలే. అగో కానీ మస్తు అనిపించింది కదా. ఇక అటెన్గా వీళ్ళందరితోని సెల్ఫీలు దిగి టాటా బాయ్ చెప్పిండు. కానీ ఈడ చూడుర్రల్లా చిన్నప్పుడు మన ఊర్లలో కదా మనం క్రికెట్ ఆడాలంటే గిట్లనే బండలు ఇటుక పెడ్డలు పెట్టుకొని ఆడేటోళ్ళం. ఇగో ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కూడా అట్లనే ఆడుతుర్రు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో మ్యాచ్లు ఆడి నెరిపడ్డ సచిన్ కూడా ఇగో ఇప్పుడు ఇట్లా గల్లీ క్రికెట్ ఆడి అందరినీ మురిపించిండు. हम खेले चलो ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టల్లా ఎరటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.